డియర్ డాక్టర్ టీవీ మా బాబు ఏజ్ 2 సంవత్సరాలు తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది. నిద్రలో గురక కూడా పెడుతున్నాడు. నోటి ద్వారా గాలి పీల్చుకుంటున్నాడు. దీనికి పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి ఈఎన్టీ సర్జన్ డాక్టర్ శాస్త్రి గారు సమాధానం అందిస్తారు. గురక పెట్టడం, నోటితో గాలి పీల్చుకోవడం ఇవన్నీ సాధారణంగా రెండు మూడు ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చండి. వయసు చిన్నపిల్లాడు కాబట్టి ఒకటి మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఏ విధమైన నేసల్ అబ్స్ట్రక్షన్. సాధారణంగా నేసల్ అబ్స్ట్రక్షన్ వల్ల ముక్కులోంచి గాలి వెళ్ళకపోతే మన వాళ్ళు నోటితో గాలి పీల్చుకుంటారు. దీనికి కారణం మనం ముక్కు లోపల ఉందా, ముక్కు వెనకాల ఉందా అని మనం చూసుకోవాలి. ముక్కు లోపల ఎటువంటి కండిషన్స్ ఉంటాయంటే టర్బినెట్స్ ఉంటాయి, కొంచెం కండరాలు వాపు ఉండడం, కొద్దిగా బోన్ వంకర ఉండడం, లేదా జలుబు చేయడం, కొన్ని వెరీ రేర్ కండిషన్స్ కొన్నిటి వల్ల కానీ ముక్కులోంచి గాలి ముక్కు వెనకాలకి పోకపోవడం వల్ల అలా గురకబెట్టి గాలి పీల్చుకోవచ్చు. కామనెస్ట్ కండిషన్ అయితే ముక్కు వెనకాల ఎడినాయిడ్ అనే ఉంటుంది. ఎడినాయిడ్ అంటే మన గొంతులో టాన్సిల్స్ ఎలా ఉంటాయో అటువంటి లింఫాయిడ్ టిష్యూ ముక్కు వెనకాల భాగంలో ఉంటుంది. దాన్ని ఎడినాయిడ్, గొంతులో ఉంటే దాన్ని టాన్సిల్ అంటాము, ముక్కు వెనకాల భాగంలో దాన్ని ఎడినాయిడ్స్ అంటాము. ఈ ఎడినాయిడ్స్ జనరల్గా 1 year తర్వాత మొదలవుతాయి. 6 to 8 years దాకా పీక్ అయ్యి జనరల్గా 10 to 12 yearsకి వాటి సైజు ష్రింక్ అవ్వడం మొదలు పెడుతుంది. చాలా 15 yearsకి చాలా మందిలో పూర్తిగా తగ్గిపోతాయి. ఒకవేళ మరీ పెద్దగా అవ్వచ్చు, అంటే పెద్దగా ఏ విధంగా అవ్వచ్చు, అవి వాపు పెద్దగా, వాటి సైజు పెద్దగా ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల పెద్ద అవ్వచ్చు, ఎలర్జీస్ వల్ల పెద్ద అవ్వచ్చు. సో ఈ 3 రకాలుగా ఏ విధంగా ఉందన్నది మనం ఎక్స్రే వల్ల కానీ సిటీ స్కాన్ వల్ల కానీ తెలుస్తుంది. సాధారణంగా ఎక్స్రేలోనే చాలా వరకు మనకి ఐడియా వచ్చేస్తుంది. ఒకవేళ ఏమైనా సరౌండింగ్ సైనసైస్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ముక్కులో ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నప్పుడు అనుమానం వచ్చినప్పుడు సిటీ స్కాన్ చేయించుకుంటాము. ఈ ప్రాబ్లం ఎడినాయిడ్ అని ఐడెంటిఫై చేశాక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో అని ట్రీట్మెంట్ చేస్తాం. మనకి కొంచెం వేరే లక్షణాలు, ఫీవర్ ఉంది, జలుబు ఉండి, గొంతు నొప్పి ఉండి, వీటిలో ఇన్ఫెక్షన్ కింద ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తాం. ఇది అయిపోయాక ఎలర్జీకి ట్రీట్మెంట్ చేస్తాం. ఇలాగ ట్రీట్మెంట్ మనం 3 to 4 months చేస్తే చాలా వరకు కొంతమంది తగ్గిపోతుంది. మళ్ళీ సీజన్లో రావచ్చు, దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కొంతమంది పెద్దగా 5-6 సంవత్సరాలు వచ్చినప్పుడు కొంతమంది ఇన్ఫెక్షన్ తగ్గి బయటపడిపోతారు. కానీ ఏ చైల్డ్ అయితే రెగ్యులర్గా ఏం చేసినా గురక తగ్గటం లేదు, ఇబ్బంది పడుతున్నాడు, తరచుగా ఈ గురకతో పాటు చెవిలో నొప్పి డెవలప్ అయ్యి ఇబ్బంది పడుతున్నాడు అంటే అటువంటి పిల్లల్ని మనం కొన్ని సందర్భాల్లో ఆపరేషన్కి రికమెండ్ చేస్తాము. ఈ ఆపరేషన్ ఏమి భయపడవలసిన ఆపరేషన్ కాదు, ఏ ఏజ్లో అయినా చేయగలిగే ఆపరేషన్. చిన్నపిల్లలకే చేస్తాము, చిన్న వయసులో ప్రాబ్లం వస్తుంది కాబట్టి చిన్నపిల్లలకైనా భయపడాల్సింది లేదు. 1.5 years 2 years ఏజ్ గ్రూప్ నుంచి ఎనీ ఏజ్ గ్రూప్లో మనం చేయొచ్చు. ఇప్పుడు అధునాతనమైన టెక్నిక్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ కోబ్లేషన్ అనే టెక్నిక్లో చాలా ఇది ఎస్పెషల్లీ వన్ టైం యూజ్ చేసే ఎక్విప్మెంట్, అది కోబ్లేషన్ వ్యాండ్ అని, మళ్ళీ ఇంకొకరికి వాడము. ఈ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఏంటంటే చాలా తక్కువ బ్లడ్ లాస్తో, తక్కువ పెయిన్తో, తక్కువ టైంలో ఈ ఆపరేషన్ చేసి చాలామంది పేషెంట్ని సాధ్యమైనంతకు ఒక 4 hours ఫుడ్ స్టార్ట్ చేసి బై ఈవినింగ్ ఇంటికి పంపించేయడం జరుగుతోంది. కానీ అందరికీ ఆపరేషన్ అవసరం లేదు. ఒక పద్ధతిగా ఎవాల్యుయేషన్ చేసి ఆ ఎవాల్యుయేషన్లో మెడికల్ ట్రీట్మెంట్తో వాళ్ళు రెస్పాండ్ కావటం లేదు అని అనిపించినప్పుడు మాత్రమే మనం ఆపరేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. ఆపరేషన్ గురించి మటుకు నిజంగా అవసరమైతే ఎటువంటి భయము అవసరం లేదు.